Hi Andy. Good morning and good evening and good afternoon. Welcome to the Cloud Career Hub. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి ఈ రోజు నుంచి రెగ్యులర్గా నేను అట్లీస్ట్ ఏదో టైంలో అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా. నేనేంటంటే ఒకవేళ వీడియో అప్లోడ్ చేయకపోతే అట్లీస్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్లో ఏంటంటే యూట్యూబ్ పోస్ట్లో ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేదంటే ఏదైనా కంటెంట్ కానీ ఏదో ఒక అంటే స్టడీకి సంబంధించింది ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్కి కానీ లేదంటే ఓపెన్ షిఫ్ట్కి కానీ డాకర్కి కానీ టెరాఫామ్కి కానీ లేదంటే గెటాప్స్కి కానీ లేదంటే డెవసెకాప్స్ ఆర్కిటెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ నేను ఏదో ఒకటి అయితే పోస్ట్ చేస్తాను. వీడియోస్ రాకపోయినా సరే పక్క పోస్ట్ అయితే వస్తుంది. కానీ మ్యాక్స్ ఈరోజు నుంచి ఏంటంటే రెగ్యులర్గా కనీసం 1 minute వీడియో అయినా సరే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైనా సరే కొన్ని కంప్లీట్ రియల్ టైం మ్యాక్సిమం మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాంటివి అయితే వస్తాయో మ్యాక్సిమం అలాంటి కంటెంట్ మాత్రమే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ 80 to 90% అయితే మ్యాక్సిమం అవే వస్తాయి. నాకు ఒక జేడీ నేను ప్రిపేర్ చేశాను. దాని ప్రకారంగా ఏంటంటే మ్యాక్సిమం అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు కొన్ని జేడీస్ కూడా నాకు వస్తూ ఉంటాయి. అవి నేనేం చేస్తానంటే మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు ఏం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ ల్యాండింగ్ జోన్ ఇంప్లిమెంటేషన్. మనకేంటంటే ఇది ఫస్ట్ మనకి జేడీ అనేటటువంటిది నేను వాళ్ళు ఏంటంటే ఒక సింపుల్గా నాకు ఒక జేడీ పంపించారు. దాన్ని ఏంటంటే చేస్తానంటే దాన్ని కంప్లీట్గా దీంట్లో ఏం టూల్స్ ఉంటాయి సర్వీసెస్ ఉంటాయి అనేటటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వన్ బై మీకు చెప్పి ఆ తర్వాత ఏం చేస్తానంటే దానిపైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసినాను. అవి మీకు ఇస్తాను. ఓకేనా? ఓకే. ఏడబ్ల్యూఎస్ ల్యాండింగ్ జోన్ ఇంప్లిమెంటేషన్ అంటే హ్యాండ్స్ ఆన్ కంటైనరైజేషన్ అండ్ కుబర్నెట్ డెవాప్స్ అండ్ CI/CD హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కోడింగ్. అంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే కంప్లీట్గా డాకరు కుబర్నెట్ డెవాప్స్ అట్లాగే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ టెరాఫామ్ కోడింగ్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటెడ్ సెక్యూర్ అండ్ స్కేలబుల్. సెక్యూర్ అంటే మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో చూసే ఇప్పుడు గార్డ్ డ్యూటీ కానీ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ కానీ క్లౌడ్ టైల్ కానీ లేదంటే సెక్యూరిటీ హబ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే సెక్యూరిటీ గవర్నెన్స్ సంబంధించింది. అట్లాగే IAM ఐడెంటిటీ RBAC ఇవన్నీ ఉంటాయి కదా. అది అట్లాగే స్కేలబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కేలింగ్ ఆటో స్కేలింగ్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే మనం సిపియూ కానీ మెమరీ కానీ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ ఈ సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం T2 మైక్రో వాడుతున్నాం. T2 నుంచి T3 T4 సంథింగ్ లైక్ దట్. అంటే అట్లా ఉంటుందన్నమాట. అది అండ్ ల్యాండింగ్ జోన్ యూజింగ్ కంట్రోల్ టవర్ అంటే యాక్చువల్గా ఇది సెంట్రలైజ్డ్ అంటే మల్టీ అకౌంట్ సెటప్ అనమాట. మనం కంట్రోల్ టవర్ యూజ్ చేసుకున్నామంటే కంప్లీట్గా గవర్నెన్స్ అనేటటువంటి ఆటోమేషన్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏం చేసామంటే మనం ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అంటే ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనం సపరేట్గా క్లౌడ్ ట్రైల్ కానీ గార్డ్ డ్యూటీ కానీ సెక్యూరిటీ హబ్ కానీ అట్లాగే SCP పాలసీస్ కానీ ఇవన్నీ ఎడిషనల్గా యాడ్ చేసేవాళ్ళం. IAM రోల్స్ ఇవన్నీ. కానీ దీంట్లో ఏంటంటే రోల్స్ అనేటటువంటి మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. కానీ గవర్నెన్స్ చాలా వరకు ఏంటంటే లైక్ సెక్యూరిటీ హబ్ కానీ లేదంటే గార్డ్ డ్యూటీ క్లౌడ్ ట్రైలు AWS కాన్ఫిగ్ కొన్ని ఆల్మోస్ట్ 80% ఆర్ 70% మనకి బై డిఫాల్ట్గా ఆటోమేషన్. అంటే మనం ఒకసారి మనం AWS కంట్రోల్ టవర్కి మల్టీ అకౌంట్ సెటప్ సెంట్రలైజింగ్ క్రియేట్ చేయగానే అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఈ AWS కంట్రోల్ టవర్ సెంట్రలైజ్డ్ మనం క్రియేట్ చేస్తాం కదా. క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఆటోమేటిక్గా మన సెంట్రలైజ్డ్ మనకి ఈ గవర్నెన్స్ మొత్తం ఆటోమేటిక్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ కింద ఏంటంటే మనకి యాడ్ అయిపోతుంది. అంటే మనం సపరేట్గా మళ్ళీ ఇవన్నీ ఈ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మొత్తం మనం సపరేట్గా అకౌంట్ లెవెల్ కాన్ఫిగర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదే దీనికి చెప్తున్నాడు. ఓకే. మల్టీ అకౌంట్ స్ట్రాటజీ అండ్ సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. సెంట్రలైజ్డ్ అంటే తెలుసు కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కాకుండా లైక్ UK US అంటే ఇంకా గ్లోబల్ వైజ్ కాన్ఫిగర్ AWS ఆర్గనైజేషన్ సర్వీస్ కంట్రోల్ పాలసీ అండ్ IAM రోల్ అండ్
guardrail to enforce the security, compliance and operational best practices. అదేమంటుందంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఎస్ఏపి పాలసీస్ అంటే మీకు ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి పాలసీస్ అంటే ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏడబ్ల్యూఎస్లోను డవ్ లేదా క్యూఏ ప్రొడక్ట్ని ఇవన్నీ అనుకుని మనం క్రియేట్ చేస్తున్నాం కదా. మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డవ్ క్యూఏ ప్రొడక్షన్ ఉంది కదా, దాని కింద ఏం చేస్తాం మనం కొన్ని కీవర్డ్స్ ఇస్తాం అనమాట. కొన్ని కీవర్డ్స్ ఇస్తాము. ఆ కీవర్డ్స్ అనేటటువంటిది దానికి మ్యాచ్ అయితేనే మనము ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ అని ఉంది, డెవ్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏ అని పెట్టి మనం డెవ్ ఇస్తేనే అది క్రియేట్ అవుతుంది. అది 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 దేనికంటే ఇవ్వాలి, డెవ్కే లేదంటే ప్రొడక్షన్కే లేదంటే స్టేజింగ్ అనేటటువంటి మనం ఏంటంటే ఎస్సీపీ పాలసీలో కంప్లీట్గా డెవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ఏ రిలేటెడ్ సర్వీస్ అయినా సరే ఈ కీవర్డ్ ఇవ్వాలనేటువంటి ఎస్సీపీ పాలసీస్లో మనం డిఫైన్ చేసి పెడతాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనము ఎగ్జాక్ట్గా ఆ కీవర్డ్ మ్యాచ్ అయితేనే క్రియేట్ అవుతుంది అనమాట ఏదైనా సర్వీస్, లేదంటే అది క్రియేట్ అవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది. అట్లాగైతే మనము ఎస్సీపీ పాలసీస్ డిఫైన్ చేస్తాం. అదే అవి ఏంటంటే నేను లేటర్ ఆన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే జస్ట్ ఒక వై ఫ్రేమ్ టైప్ సింపుల్గా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఎస్సీపీ పాలసీస్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ నెట్వర్కింగ్, విపిసి, ట్రాన్సిట్ గేట్వే అండ్ డిఎన్ఎస్ డొమైన్ నెట్వర్క్ సర్వీస్. అంటే విపిసి అండ్ ట్రాన్సిట్ గేట్వే అనేది మీకు తెలుసు కదా. అదే జనరల్ గేట్ అంటే మోర్ దెన్ 2 రీజన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ట్రాన్సిట్ గేట్ వాడతాము. సింగిల్ రీజన్ క్రియేట్ అయ్యేటప్పుడు మనం విపిసి అట్లాంటి వాడతాము. 1 or 2 వచ్చేసరికి మనం విపిసి పీరింగ్ వాడతాము. అవన్నీ ఏంటంటే లేటర్ అని నేను చెప్తాను. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ లాగింగ్, క్లౌడ్ ట్రయల్ కాన్ఫిగ్ అండ్ క్లౌడ్ వాచ్ వచ్చేసరికి మనకు తెలుసు కదా. అంటే మనం సిపియు మెమరీ అండ్ మెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మనం ఏమైనా లాగ్ చెకింగ్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇవన్నీ క్లౌడ్ వాచ్తో మనం మోనిటరింగ్ చేస్తూ ఉంటాము. అట్లాగే సెక్యూరిటీ హబ్ అంటే సెంట్రలైజ్డ్ మనం అది మోనిటరింగ్ చేస్తుంది. గార్డిటీ కూడా అదే థ్రెట్ డిటెక్షన్, ఏమైనా సరే మాలిషియస్ యూజర్స్ అటాక్ చేసినప్పుడు గట్రా ఇది మళ్ళీ డేటాబేస్ కానీ లేదంటే మైస్కిల్ వరాకులు ఇవన్నీ వాటికి కూడా మనం ఇవన్నీ ఉంటాయి. అట్లా కేఎంఎస్ కూడా వాడతాం అనమాట. నెక్స్ట్ ఐఐఎం ఐడెంటిటీ సెంటర్. ఐఐఎం ఐడెంటిటీ సెంటర్ అనేటటువంటిది మనం కంప్లీట్గా యూజర్స్ గ్రూప్స్ పాలసీస్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఐఐఎం ఐడెంటిటీ మనం వాడతాము. అట్లాగే ఆటోమేటెడ్ ల్యాండింగ్ జోన్స్ డిప్లాయ్మెంట్, అకౌంటింగ్, వెండరింగ్ ప్రాసెస్ యూజింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎకో, టెరాఫార్మ్, క్లౌడ్ ఫార్మేషన్. అంటే ఈ రెండిట్లో ఏదైనా సరే వాడుకోవచ్చు. టెరాఫార్మ్ వచ్చేసరికి మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. collaborating with security, compliance and application team, organization policies, well architect. ఇది నాకు ఈరోజు ఈ జేడీ అనేటటువంటి నాకు వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ నేను దీనికి టూల్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట. అసలు ల్యాండింగ్ జోన్ అనేటటువంటి దాంట్లో ఏమేమి టూల్స్ ఉంటాయి. ల్యాండింగ్ జోన్లో వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కంట్రోల్ టవర్, ఆర్గనైజేషన్స్, అకౌంట్ ఫ్యాక్టరీ, ల్యాండింగ్ జోను, నెక్స్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఓయి. అంటే మన ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఈ ఆర్గనైజేషన్ యూనిట్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. అట్లాగే మల్టీ అకౌంట్ స్ట్రాటజీ, అకౌంట్ వెండరింగ్ ఇవన్నీ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో రోల్స్, పాలసీస్, ఐఏఎం అండ్ పర్మిషన్స్, బౌండరీస్, క్రాస్ అకౌంట్ రోల్స్, ఎస్టీఎస్ అంటే సెక్యూరిటీ టోకెన్ సర్వీస్ అనమాట. సెక్యూరిటీ అంటే మనం యూజర్ క్రియేట్ చేయగానే మనకి లైక్ యాక్సెస్కి సీక్రెట్గా వస్తుంది కదా, అది అనమాట. ఎంఎఫ్ఏ అంటే తెలుసు కదా, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మనము ఎప్పుడైనా ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యేటప్పుడు మనం పక్కా ఇది యూజ్ చేస్తున్నాం. అట్లాగే లీస్ట్ ప్రివిలైజ్. మనం ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవ్ టీమ్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ, లేదంటే స్టేజింగ్ టీమ్ కానీ, లేదంటే అప్లికేషన్ టీమ్ కానీ, అట్లాగే సిమ్ అంటే సెక్యూరిటీ టీమ్ కానీ, లేదంటే ఎనీ డిపార్ట్మెంట్ మనకేంటంటే మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ యాక్సెస్ కావాలన్నారంటే మనం వెరీ లీస్ట్ ప్రివిలైజ్ అంటే ఎప్పుడు కూడా మనం అడ్మిన్ యాక్సెస్ ఇవ్వద్దు. వెరీ లీస్ట్ ప్రివిలైజ్ అంటే అతనికి ఏ సర్వీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఉంది, ఏడబ్ల్యూఎస్లోను ఫలానా బకెట్ దానికి యాక్సెస్ కావాలంటే ఆ బకెట్లో మ్యాక్సిమం ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్లో ఆ బకెట్ నేమ్ ఏదైతే నేమ్తో ఉందో దానికి వరకు మాత్రమే ఎవరైనా ట్రై చేయాలి. అట్లాగే ఆ ఫోల్డర్కి ఇచ్చినా సరే ఇబ్బంది, ఎందుకంటే ఆ ఫోల్డర్లో చాలా ఫైల్స్ ఉంటాయి.
అది అట్లాగేంటంటే వెరీ లీస్ట్ ప్రివిలేజ్ అనేటట్టు మనం ఇస్తూ ఉన్నాం అనమాట. అట్లాగే ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సైన్ ఆన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక్కసారి సైన్ అవ్వమనుకోండి, మనం ఏడబ్ల్యూఎస్లో ఎట్లా ఉంటుంది, మనం సింగిల్ సైన్ ఆన్ ఇంటిగ్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఒక్కసారి సింగిల్ సైన్ ఆన్ అయ్యామంటే అదే సైనింగ్ టీమ్స్కి వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యామంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది, లైక్ మైక్రోసాఫ్ట్ 365 కానీ టీమ్స్కి కానీ ఇంకేమైనా లైక్ ఈమెయిల్కి కానీ, అంటే కంపెనీ ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్కి కానీ అట్లాగే మల్టిపుల్ ఈమెయిల్స్కి మనం ఏమేమైతే సింక్ చేస్తామో ఎన్నట్లకి యూజ్ అయిపోతుంది అనమాట. దాన్ని సింగిల్ సైన్ ఆన్ అంటారు. గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ అది చెప్పాను కదా ఇంతకుముందు. జనరల్గా ఏంటంటే ఈ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్లో ఎస్ఐపి పాలసీస్, కంట్రోల్ ఆఫ్ గార్డ్ ట్రైల్స్, ఇవన్నీ కూడా థ్రెట్ డిటెక్షన్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ రూల్స్, ఆర్గనైజేషన్ పాలసీస్ అంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి. డిపార్ట్మెంట్ ఏలో డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. అట్లాగే బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే మనము ఈ పాలసీస్ అనేటటువంటిది మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఉంది, క్యూఏ ఉంది, మనం అంత సెక్యూర్గా ఉండవలసిన అవసరం లేదు. అదే ప్రొడక్షన్కి వచ్చేసరికి మనం చాలా సెక్యూర్ చేయాలి. అది సెక్యూర్ అంటే అసలు ఫుల్ కంప్లీట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది అట్లా ఏంటంటే అట్లాగే ట్రస్ట్ అడ్వైజర్లోనూ ఏంటంటే మనకి ట్రస్ట్ అడ్వైజర్, నెక్స్ట్ అట్లా ట్రస్ట్ అడ్వైజర్ కూడా మనం ఏంటంటే ఎనేబుల్ చేసుకున్నామంటే ఇంకా సెక్యూర్గా ఉంటుంది. ఆడిట్ మేనేజర్, ఆర్టిఫాక్ట్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా నెట్వర్క్ వచ్చేసరికి విపిసి, సబ్నెట్ గేట్వే, నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే, ట్రాన్సిట్ గేట్వే, విపిసి, పీరింగ్, డైరెక్ట్ కనెక్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా సరే ఆన్ ప్రైమ్ కనెక్ట్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ కనెక్ట్ కానీ లేదంటే సైట్ టు సైట్ విపిఎన్ కానీ యూజ్ చేస్తాం. అట్లాగే రౌట్ టేబుల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే తెలుసు కదా. జనరల్గా ఏంటంటే మనము ఈసీటీ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము సెక్యూరిటీ గ్రూప్స్ అనేటటువంటి మనం ఎనేబుల్ చేసుకున్నామంటే దాంట్లో ఏంటంటే లైక్ ఎస్ఎస్హెచ్కి ఇవ్వాలా లేదంటే ఎఫ్టిపి, దానికి కొన్ని మెథడ్స్ అడుగుద్ది అనమాట. దాని ప్రకారం ఏంటంటే మనం ఏదైతే మనం ఎనేబుల్ చేస్తున్నామో దాన్ని మాత్రమే మనం కనెక్ట్ అవ్వగలం అనమాట. అది దాంట్లో హెచ్టిటిపి, హెచ్టిపివిఎస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. చాలా మెథడ్స్ ఉంటాయి. దాని ప్రకారం ఏంటంటే మనం అవన్నీ యాక్సెస్ ఇస్తేనే మనం అదే ఫర్ ఎస్ఎస్హెచ్ కనెక్ట్ ఉందనుకోండి, దానికి మనం ఎనేబుల్ చేయలేదు సెక్యూరిటీ గ్రూప్లో మనం కనెక్ట్ అవ్వలేము. అదే మనం ఎనేబుల్ చేస్తేనే కనెక్ట్ అవుతాం అనమాట. అదే దాంతోపాటు కొన్ని పోర్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్స్ కూడా మనం ఎనేబుల్ చేయాలి. అది రౌట్ 53 రిజల్వర్, అట్లాగే ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. ఇంకా లాగింగ్ వచ్చేసరికి మనం క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్ లాగ్స్, క్లౌడ్ వాచ్ డాష్ బోర్డ్స్, అలామ్స్, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్, ఈవెంట్ బ్రిడ్జ్, ఎస్ఎన్ఎస్, అమెజాన్ S3. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ట్రైల్ వచ్చేసరికి ఏం చేస్తామంటే యూజర్ యాక్టివిటీస్ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత మనకి కొన్ని ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఈసీ2 ఓపెన్ చేయడం కానీ లేదంటే S3 కానీ లేదంటే మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా ఏంటంటే ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి. అది ఫలానా యూజ్ కేసు వచ్చేసరికి ఎప్పుడు ఎవరు దాన్ని ఓపెన్ చేశారు అనేటటువంటిది మనకు అది మనకు ఉంటుంది అనమాట. ఉండేటప్పుడు ఏంటంటే మనకు అవన్నీ మనం ఆ క్లౌడ్ ట్రైల్ని బట్టి ఏంటంటే మనం యూజర్ యాక్టివిటీని ట్రేస్ చేస్తాం అనమాట. అది ఇంకా క్లౌడ్ వాచ్ వచ్చేసరికి మనం లైక్ మెట్రిక్స్ కానీ లైక్ మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని మనం మ్యాక్సిమం మౌంటరింగ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఏదైనా సర్వీసెస్ సిపియు, మెమరీ లేదంటే ఈసీటీ కానీ లైక్ విపిసి కానీ ఏవైనా సరే మనం ఆ సర్వీసెస్ మనం రన్ చేసేటప్పుడు ఏంటంటే ఏమైనా ఇష్యూస్ వచ్చాయంటే క్లౌడ్ వాచ్లోకి వెళ్ళి అంటే దానికన్నా ముందు లాగ్స్ మనం క్రియేట్ చేయాలి. క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్స్ అనేటట్టు మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మిగతావన్నీ కూడా మనం ఏదైతే మనం లాగ్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 కానీ లేదంటే విపిసి కానీ క్రియేట్ చేస్తామో మనం ఆ క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఏమైనా సరే సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 స్టక్ అయ్యింది లేదంటే ఆగిపోయింది అనుకో, అలాంటప్పుడు ఏంటంటే మనం ఆ క్లౌడ్ వాచ్ గ్రూప్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే దేనికోసం ఆగిందంటే మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనకి థర్డ్ పార్టీ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ప్రామిసియస్, గ్రాఫనా, ఇవన్నీ కూడా. అది కానీ ఏంటంటే మనం బేసిక్గా మనం చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు.
అది. ఇంకా డాష్‌బోర్డ్ వచ్చేసరికి మనము డాష్‌బోర్డ్‌లో కూడా మనం కంప్లీట్‌గా లైక్ సిపియు, మెమరీ యూటిలైజేషన్స్ ఉంటాయి కదా! అయన్నీ కూడా మనం ఒక డాష్‌బోర్డ్‌లా క్రియేట్ చేసుకొని మనం ఒక దగ్గర అంటే ప్రతిసారి ఎళ్లి ఆ గ్రూప్‌కెళ్ళి ఏదైతే సర్వీస్ ఉందో సర్వీస్ క్లిక్ చేయకుండా అది ఈ డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకున్నామనుకో ఆ డాష్‌బోర్డ్‌లో మనం మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిపియు, మెమరీ నెక్స్ట్ అట్లాగే లైక్ హౌ మెనీ ఈస్ రన్నింగ్ అట్లాగే లైక్ హౌ మెనీ కంటైనర్స్ రన్నింగ్ ఇవన్నీ కూడా మనం ఒకే దగ్గర యూజ్ చేసుకుంటే మనం చూడంగానే మనకి ఈజీగా అవన్నీ కనబడుతుంది. హౌ మెనీ పాడ్స్ రన్నింగ్, హౌ మెనీ నోడ్స్ రన్నింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్స్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అలాట్ క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బడ్జెట్ లెవెల్ అలాట్స్. మనం ఏంటంటే వీక్లీ వచ్చేసరికి ఎంత బడ్జెట్ అవుతుంది, మంత్లీ ఎంత బడ్జెట్ అవుతుంది. మనం ఏంటంటే ఈ బడ్జెట్ క్రాస్ అవ్వని వెంటనే మోర్ దెన్ 70% ఈ బడ్జెట్ క్రాస్ అయిపోయిన వెంటనే మనకు ఒక అలాట్ మెసేజ్ రావాలి అనేటటువంటిది మనం దీన్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది అట్లాగే S3 వచ్చేసరికి మనం స్టోరేజ్ కోసం వాడుకుంటాము. అట్లాగే ఈవెంట్ బ్రిడ్జ్ కూడా మనం ఏంటంటే ఈ నోటిఫికేషన్ పర్పస్ ఏంటంటే మనం వాడుకుంటాం అనమాట. అది సెక్యూరిటీ హబ్, గార్డ్ డ్యూటీ ఇవి కూడా సెక్యూరిటీ సర్వీస్ వచ్చేసరికి లైక్ సెక్యూరిటీ హబ్, గార్డ్ డ్యూటీ, ఇన్స్పెక్టర్ కూడా మనం వాడతాం. ఇన్స్పెక్టర్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, సీల్డ్, ఫైర్ వాల్ మేనేజర్, కీ మేనేజ్మెంట్ సిస్టమ్, సీక్రెట్ మేనేజర్ అంటే తెలుసు కదా. జనరల్గా ఏంటంటే మనం సీక్రెట్ మేనేజర్లో ఏం చేస్తామంటే కంప్లీట్గా మనం ఏమైనా యూజర్ నేమ్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం స్టోర్ చేసుకుని అక్కడి నుంచి మనం కాల్ చేసుకుంటాం అనమాట. కేఎంఎస్ వచ్చేసరికి ఏంటంటే కేఎంఎస్ ఇది కూడా ఏంటంటే మన సింపుల్గా కేఎంఎస్ సర్వీస్ వచ్చేసరికి మనకి ఇది కూడా థ్రెడ్ డిటెక్షన్ అనుకోండి. అది సర్టిఫికేట్ మేనేజర్ అంటే తెలుసు కదా. మనం ఏంటంటే ఏదైనా సర్టిఫికేట్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్ఎస్ఎల్ టిఎల్ సర్టిఫికేట్ మనం క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఏంటంటే మనం దీంట్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. అది స్టోర్ చేసుకొని ఏంటంటే మనం కాల్ చేసుకుంటాం. అది స్టోరేజ్ వచ్చేసరికి మనం S3 కానీ EBS, EFS అండ్ FSX అండ్ S3 లైఫ్ సైకిల్ పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్. S3 వర్షనింగ్ అండ్ క్రాస్ రీజన్ రీప్లికేషన్. స్టోరేజ్లో క్రాస్ రీజన్ రీప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏంటంటే ఎప్పుడైతే మనం క్రాస్ రీజన్ రీప్లికేషన్ చేసినామో మనం ఒక రీజన్ మనం డౌన్ అయినా సరే ఇంకో రీజన్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. అది కంప్యూటర్ వచ్చేసరికి EC2 ఆటో స్కేలింగ్, లాంచ్ టెంప్లెట్, ఈసీఎస్ కూడా కంటైనర్ సర్వీస్. మనం ఎప్పుడైనా సరే మైక్రో సర్వీసెస్ లైక్ కోబనెట్ వాడినప్పుడు ఏంటంటే సింపుల్ చిన్న వెబ్సైట్లు రన్ చేసుకునేటప్పుడు మనం ఈసీఎస్ వాడతాం. ఇది కూడా కంటైనర్ సర్వీస్. లైక్ దాని అంత ఎక్స్పెన్సివ్ ఏదో ఉండదు. కొంచెం సింపుల్గా కొంచెం లైక్ చిన్న అప్లికేషన్ రన్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. అట్లాగే ఫార్గెట్, ల్యాంబ్డా, కోబనెట్ సర్వీస్ వచ్చేసరికి kubectl, Elmo, like Kubernetes EKS and customize ingress controller, load balancer, external service, metric server, cluster autoscaler, carpenter ఇవన్నీ కూడా మనం యూజ్ లైక్ pod autoscaler అండ్ vertical pod autoscaler అండ్ horizontal pod autoscaler ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కార్పెంటర్ అనేటటువంటిది ఏంటంటే మనం జనరల్గా ఏదైనా ఆటో స్కేలింగ్ మనం నోట్స్ కానీ పాడ్స్ కానీ ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం మాన్యువల్గా వెళ్ళి ఎంటర్ చేస్తాం. యాక్చువల్గా ఈ కార్పెంటర్ అనేటటువంటిది మనం సెటప్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎప్పుడు డౌన్ అవ్వాలో అంటే మనం సింపుల్గా ఏంటంటే ఫర్ హై అవైలబిలిటీ అట్లాగే కాస్ట్ని కంట్రోల్ చేసేది అనమాట. మనం అది అప్ అయినప్పుడు అప్ చేస్తే డౌన్ అయినప్పుడు డౌన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది అనుకోండి మనకి 70-80% మనం సిపియు యూటిలైజేషన్ అనేటటువంటిది తీసుకెళ్తుంది. అట్లాగే మనం మాన్యువల్గా చేసామంటే దాని కాస్ట్ పడుతుంది. అదే ఆటోమేటిక్గా ట్రాఫిక్ డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తే 20%, 10% కూడా తెచ్చేది అనమాట. అదే దాన్ని ఏదంటే కంప్లీట్గా ఏంటంటే అది డిస్ట్రిబ్యూట్ చేసేది అనమాట కంప్లీట్గా ట్రాఫిక్ మొత్తాన్ని. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండేటప్పుడు హై అవైలబిలిటీగా చూపిస్తుంది, తక్కువ ఉండేటప్పుడు ఏంటంటే తక్కువ చూపిస్తుంది. అట్లాగే కంటైనర్ చేసిన సరే డాకర్ ఇంజిన్, డాకర్ కాంపోజర్, డాకర్ ఫైల్, అమెజాన్ ఈసీఆర్ ఏంటంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. మనం ఏంటంటే మనం ఏదైనా ఫైల్ అంటే మనం ఒక డాకర్ ఫైల్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ డాకర్ ఫైల్ మనం ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనం డాకర్ హబ్లోనో లేదా ఏసీఆర్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి కదా. దాంట్లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం AWS వరకు ఈసీఆర్ వాడతాం. అదే గూగుల్ వచ్చేసరికి జీసీఆర్ వాడతాం. అజూర్ వచ్చేసరికి అజూర్ కంటైనర్ సర్వీస్ వాడతాం అనమాట. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ వచ్చేసరికి టెరాఫామ్ మాడ్యూల్, రిమోట్ స్టేట్, S3 బ్యాక్ అండ్, రిమోట్ లాకింగ్, టెరాఫామ్ వర్క్ స్పేస్, వేరియబుల్స్, అవుట్పుట్స్, ప్రొవైడర్స్, డేటా సోర్స్, అట్లాగే టెరా గ్రంట్ అండ్ AWS క్లౌడ్ ఆర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట.
ఇది టెరాఫామ్. ఇప్పుడు మాడ్యూల్స్ అనేటటువంటిది మనం మల్టిపుల్ మాడ్యూల్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అది మనం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఏంటంటే మనం మల్టిపుల్ అంటే రీయూజబుల్, అంటే మనం మాడ్యూల్స్ అనేటటువంటి క్రియేట్ చేసుకున్నాం అనుకో, మనం ఆ మాడ్యూల్ బేస్ చేసుకునేటంటే మనం ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా టెరాఫామ్ రిమోట్ స్టేట్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. రిమోట్ స్టేట్ ఎట్లా అంటే మనకి ఏంటంటే మనము రిమోట్ స్టేట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాను మనం స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే మనం అంటే ఇదేం చేస్తుంది అంటే మల్టిపుల్ డెవలప్ ఎట్ అ టైం అనేటటువంటిది కోడ్ని కమిట్ చేసేటప్పుడు ఏంటంటే అవి ప్రివెంట్ చేయడానికి ఈ రిమోట్ స్టేట్ వాడామనుకోండి, ఆల్రెడీ సేమ్ టైం అనేటటువంటిది మల్టిపుల్ డెవలపర్స్ కమిట్ చేసినప్పుడు S3లోని కానీ ఏదైనా సరే అంటే మనకి ఈ కమెంట్స్ టెరాఫామ్ నుంచి మనం రన్ చేసుకునేటప్పుడు ఏంటంటే అది ప్రివెంట్ చేస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే S3 బ్యాక్ ఎండ్, ఇది S3 బ్యాక్ ఎండ్ అండ్ స్టేట్ లాకింగ్ ఇవన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకున్నామంటే ఇది కంప్లీట్గా ఏంటంటే సెక్యూర్ చేస్తుంది అనమాట. అది వర్షన్ వైజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టెరాఫామ్ లైక్ మనకి ఏదైనా లాస్ అయిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫైల్ అంటే ఇప్పుడు కూడా మనం టెరాఫామ్ అనేటటువంటిది లోకల్లో స్టోర్ చేయకూడదు, స్టేట్ లెవెల్లో స్టోర్ చేయాలన్నమాట. స్టేట్ లెవెల్లో స్టోర్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ ఫైల్ లాస్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఆ వర్షన్ వైజ్ ఏంటంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ రన్ చేసుకుని మళ్ళీ కమిట్ చేసుకుంటాం అనమాట. అది అట్లాగే వేరియబుల్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడర్స్ కానీ డేటా సోర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఇంకా CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇవన్నీ వాడతాం. గితప్ యాక్షన్స్ కానీ జెన్కిన్స్, గిట్ల్యాబ్, ఆర్గో CD అండ్ కోడ్ పైప్లైన్, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ ఇవన్నీ కూడా మనం చాలా ఇది ఇంపార్టెంట్. అట్లా డెవాప్స్ టూల్స్ వచ్చేసరికి ఇవన్నీ గితప్ ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ పడద్దు. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి జెన్కిన్స్, గితప్ యాక్షన్స్ నాట్ గితప్ యాక్షన్స్, అలాగే గిట్ల్యాబ్ CI నాట్ గిట్ల్యాబ్, ఓకేనా. ఆర్గో CD అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఓకేనా. ఈ మాత్రం కన్ఫ్యూజ్ పడద్దు అనమాట. అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్, ఇవి అంటే జస్ట్ టూల్స్ మాత్రమే. ఇది అంటే డెవాప్స్ టూల్స్ వచ్చేసరికి గిట్లాబ్ అండ్ గితప్, బిట్ బకెట్, యాన్సిబుల్ అండ్ ప్యాకర్, మావెన్, గ్రాడిల్, నెక్సస్, సోనర్కి ఇవన్నీ కూడా టూల్స్ అనమాట. ఇంకా అదే చెప్పాను ఇంతకుముందు అబ్జర్వబిలిటీ అంటే మనం ఏంటంటే క్లౌడ్ వాచ్ అనేటట్టు మనం వాడాం కదా, అట్లాగే థర్డ్ పార్టీ టూల్స్ వాడేటప్పుడు ప్రాంథియస్, గ్రాఫానా, ఎలాస్టిక్ స్టాక్, లోకి, ఫ్లోయెంట్ బిట్ అండ్ ఓపుల్ టెలిమెట్రీ కూడా మనం వాడుతాము. అది AWS వెల్ ఆర్కిటెక్టెడ్ అంటే ఇవేంటంటే మనం ఈ 6 పిల్లర్స్ అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. AWSలో మనం వెల్ ఆర్కిటెక్టెడ్ మనం డిజైన్ చేసుకోవాలంటే దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ అనమాట. ఆపరేషనల్ ఎక్సలెన్స్, సెక్యూరిటీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే అది సస్టైన్ కావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎలాంటి డిజాస్టర్ రాని అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలన్నమాట. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఇంకా సెక్యూరిటీ స్టాండర్డ్స్ వచ్చేసరికి NIST, PCI ఇవన్నీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ UAE ఉంది. UAE వచ్చేసరికి అండర్ NASA అంటారు. NASA అది ఇండియా వచ్చేసరికి NIST, PCI ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళకంటూ కొన్ని సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయన్నమాట. అది ఆ సెక్యూరిటీ నాట్ ఓన్లీ ఆల్మోస్ట్ 200+ ఉంటాయి సెక్యూరిటీ పాలసీస్. ఆ సెక్యూరిటీ పాలసీస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాంట్లోనే ఇవన్నీ వస్తాయి లైక్ క్లౌడ్ గార్డ్ డ్యూటీ, క్లౌడ్ టైల్, సెక్యూరిటీ హబ్, KMS, సీక్రెట్ మేనేజర్, IAM ఐడెంటిటీ, AWS కాన్ఫిగ్, SCP పాలసీస్ ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి అన్నమాట. అట్లాగే ఇవన్నీ వచ్చిన తర్వాత లైక్ ఈ రోల్స్, గ్రూప్స్, పాలసీస్, RBAC ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి అన్నమాట. అట్లాగే ఈ కాకుండా ఏంటంటే వాళ్ళు చాలా ఒక పెద్ద లిస్ట్ ఇస్తారనమాట. అవన్నీ కూడా మనం దానికి రీచ్ అయ్యేటట్టు అంటే వాళ్ళ యొక్క పాలసీ రీచ్ అయ్యేటట్టు ఏంటంటే మనం కంప్లీట్గా డిజైన్ చేయాలన్నమాట ఆర్కిటెక్ట్గా. అది ల్యాండింగ్ జోన్, ఓకే. అది ఇంక వచ్చేసరికి ల్యాండింగ్ జోన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం ఈ ల్యాండింగ్ జోన్, AWS ల్యాండింగ్ జోన్, కంట్రోల్ టవర్, ఆర్గనైజేషన్స్ అండ్ ఆర్గనైజేషన్ యూనిట్, అకౌంట్ ఫ్యాక్టరీ, మల్టీ అకౌంట్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనం షేర్డ్ అకౌంటు
సెక్యూరిటీ అకౌంట్, లాగర్ అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ సెక్యూరిటీ అకౌంట్, లాగర్కి ఇవన్నీ కొన్ని ఆడిట్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. మనం అడిషనల్గా ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎస్ఐపి పాలసీస్, గార్డ్ టైల్, ఐఎం ఐడెంటిటీ, ట్రాన్సిట్ గేట్వే, సెంట్రలైజ్డ్ క్లౌడ్ ఇవన్నీ కూడా ఈడబ్ల్యూ కాన్ఫిగ్, సెక్యూరిటీ హబ్, గార్డ్ డ్యూటీ, టెరాఫార్మ్ మాడ్యూల్స్, రిమోట్ స్టేట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ఎంత మంచిగా మీరు నేర్చుకుంటే అంత ఇంటర్వ్యూలో అంత బాగా మీరు ఫేస్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, కొట్టిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ అది ఒకసారి రివ్యూ చేసుకోండి. అట్లాగే దీంట్లో ప్రతి సర్వీస్ మీరు యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు క్లియర్గా ఐడెంటిఫై. ఎప్పుడైనా ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. ఆ తెలియనివి ఏంటంటే ఒక దగ్గర నోట్ చేసుకుని ఇమీడియట్గా ఆ తెలియనివి అయితే ఒకసారి రివ్యూ చేసుకోండి. అది రివ్యూ చేసుకుని ఆ తర్వాత ఫస్ట్ నుంచి అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నారు అనుకో, మీరు ఇంటర్వ్యూలో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా స్ట్రక్ అవ్వకుండా అట్లీస్ట్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే దాంట్లో 10 ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 ఆన్సర్స్లోనూ మనం కనీసం ఒక 3, 4, 5 వరస్ట్ సిచ్యువేషన్లో చెప్పినా సరే ఓకే నాలెడ్జ్ ఉందిలే, లేదంటే చేసి ఉంటారులే, ఎంత కొంత మర్చిపోయాడు అన్నట్టుగా కొంచెం వాళ్ళు ఏంటంటే అవగాహన చేసుకుంటారు అనమాట. అది ఓకే. నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.